అందరికీ నమస్కారం. నా పైన నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలతో మై ఫోర్స్ మహేష్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఏదైతే సంపాదించుకున్నానో దాన్ని చెడగొట్టాలని భగవంతుడు పరమేశ్వరుడి దయతో లేదా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దయతో కష్టపడి పనిచేసిన నిజాయితీగా ఉన్న ఎవరి సొమ్ము ఒక రూపాయి తినలే. కష్టపడి నా కష్టంతో నేను సంపాదించుకున్న మా అమ్మ నాన్న ఆస్తి కూడా నేను తీసుకోలే. అలాంటిది పరాయి వాళ్ళ ఆస్తి జోలికో పరాయి వాళ్ళ రూపాయి జోలికో నేను ఎప్పుడు పోయేవాడిని కాదు. అయినా నా పైన ఆరోపణలు వస్తున్నాయి. దానికి అన్నిటికీ సమాధానం చెప్పాలని, ముఖ్యంగా నన్ను అభిమానించే వాళ్ళకి, నేను చాలా సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడిని, ఒక కండక్టర్ కొడుకుని. ఇంటర్మీడియట్ నుంచి సిద్ధార్థ కాలేజ్ దగ్గర నా కంప్యూటర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ సైబర్ కేఫ్లతో ఇంటర్మీడియట్ నుంచి వ్యాపారాలు చేసుకుని వచ్చినాను. నేను కష్టపడి పైకి వచ్చినాను. ఈరోజు నాపై వస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని ఒక ఇది. ఫస్ట్ నేను చెప్పేది, నేను పరమేశ్వరుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిని. నిత్యం ఎప్పుడూ పరమేశ్వరుడు, నా మెడలో పరమేశ్వరుడు డాలర్ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు మీద ఒట్టేసి చెప్తాడా, నేను ఏ రోజు ధర్మం తప్పిన వ్యక్తిని కాదు. ఏ రోజు నా తల్లిదండ్రుల ఆస్తినే నేను తీసుకున్న వ్యక్తిని కాదు. అలాంటిది పరాయి వాళ్ళు ఒక రూపాయి కూడా నేను ముట్టిన వ్యక్తిని కాదు. అలాంటి నా పైన నాకు ఎటువంటి సంబంధం లేని, కనీసం ఆ వ్యక్తులు ఎవరు నాతో మాట్లాడింది లేదు. వాళ్ళందరూ ఏమి ఆరోపణ చేస్తున్నారు, జనసేన పార్టీ పేరు చెప్పుకొని లేదు ఏపీఐసి డైరెక్టర్ అయినందుకు ఇది చేస్తాడమంటాడు. ఇవి ఏ అలిగేషన్స్ కూడా 2019-20 తర్వాత వచ్చినవి కాదు, అంతకు ముందు వచ్చినవి. అప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది. నా పైన వైసీపీ గవర్నమెంట్లో పొంగునూరులో రెస్టారెంట్ ఓపెన్ చేస్తానంటే దాన్ని ఓపెన్ చేయకుండా ఆ ఓనర్ల పైన కేసులు వేయించింది. ఆ రెస్టారెంట్ ఓపెన్ చేయనివల. మదనపల్లిలో గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంటే జగనన్న కానుక వర్క్ జరుగుతుంటే దానికి వివిధ కారణాలు పెట్టి ఆ ఫ్యాక్టరీకి వర్క్ లేకుండా చేసిరి. 3 ఇదే రెస్టారెంట్ని వివిధ కారణాలతో లాక్కోవాలని చూసి, ఈ రెస్టారెంట్ని లాక్కోవాలని చూసి, ఇది నాది కాదు నా తమ్ముడిది, ఈ రెస్టారెంట్ని లాక్కోవాలని చూసి వాళ్ళు లిఫ్ట్ ఇవ్వలే. 3 ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది. 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఈ 5 ఫ్లోర్ల బిల్డింగ్. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వేరే ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నా రెస్టారెంట్. ఈ బిల్డింగ్కి లిఫ్ట్ ఉంది కానీ నా రెస్టారెంట్కి లిఫ్ట్ లేదు. ఈ రోజుకి లిఫ్ట్ సౌకర్యం లేదు. 7వ సంవత్సరం ఇది, ఈ రోజుకి లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. ఒకసారి మీరు చూడండి. ర్యాంప్ ముందు వాహనాలు నిలపరాదు, బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం ఆల్ సీజన్ రెసిడెన్సీ కస్టమర్లకు మాత్రమే ఉంది. అంటే వాళ్ళకు మాత్రమే. పార్కింగు నాకు లేదు. నాకంటే నా తమ్ముడు నడుపుతున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్. పార్కింగు లేదు, లిఫ్ట్ లేదు. కానీ ఇక్కడ పార్కింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి పార్కింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి లిఫ్ట్ ఉంది. సో ఇవి ఏవి ఇవ్వకుండా ఈ రెస్టారెంట్ని, ఎప్పుడైతే రెస్టారెంట్ ఈరోజు మీరు ఎక్కడన్నా గూగుల్లో చెక్ చేసుకోవచ్చండి, బెస్ట్ రెస్టారెంట్ ఇన్ మదనపల్లి అని కొడితే ఎంజీ గ్రాండ్ అని వస్తుంది. హైయెస్ట్ రేటెడ్ రెస్టారెంట్, సుమారు 4000 రివ్యూస్తో 4.5 4.6 ఉంది. మదనపల్లిలో టాప్ రేటెడ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ని వాళ్ళు రాజకీయ దీనులతో ఈ రెస్టారెంట్ని వాళ్ళ హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనిపైన అలిగేషన్స్ చేయడం జరిగింది. అప్పుడే ఈ లిఫ్ట్, పార్కింగ్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఇంకోటి ఇవ్వకుండా కుట్రలు పన్నితే నా తమ్ముడు కోర్టులో వేసినారు. వాళ్ళకి అది వేసింది కోర్టులో, నా తమ్ముడు కోర్టులో వేసినారు. ఈ కేసుకి, నాకి, ఆ డాక్యుమెంట్కి, అగ్రిమెంట్కి యాడే కానీ నా పేరు లేదు. దాని తర్వాత కోర్టు కేసే ముందు 2 టౌన్లో దీనికి సంబంధించిన పంచాయతీ కూడా జరిగింది వాళ్ళకు వీళ్ళకు మధ్య. లిఫ్ట్ ఇవ్వడం కోసమే అసలు ఈ అగ్రిమెంటే మా కోసరం కాదు. అగ్రిమెంట్ చేసింది వాళ్ళు లోన్, మాకు ఏదైతే లిఫ్ట్ కావాలని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, మీరు నాకు ఒక రెంట్కి మీరు ఒక అగ్రిమెంట్ కొంచెం ఎక్కువ పెంచుకొని రెంట్ అగ్రిమెంట్ చేసిస్తే నేను లాడ్జ్కి లోన్కి పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకున్నారు. మీరు కావాలంటే ఆ బ్యాంకులో ఆ లోన్ ఆడుందో అదంతా కూడా క్లియర్గా తీసుకోవచ్చు. మీరు అడిగితే అప్పుడు అగ్రిమెంట్ చేసినాం. మళ్ళీ అప్పుడు కూడా అగ్రిమెంట్లు ఏముంది చూపించండి అంటే పరమేశ్వరుడు సాక్షి చెప్తాడు. ఆ అగ్రిమెంట్లో ఏముంది చూపించమంటే ఇది నా లోన్ కోసము, మీకు మళ్ళీ కావాల్సినట్టు మీరు అగ్రిమెంట్ చేసుకుందరు అని చెప్పినాడు. పరమేశ్వరుడు మీద ఒట్టేసి చెప్పినాడు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ లిఫ్ట్ ఇవ్వకపోయేసరికి ఇది పోలీస్ స్టేషన్లో జరిగిన అగ్రిమెంట్ 9/12/2019. ఆ రోజు మాది రెస్టారెంట్ ఓపెనింగ్. ఈ అగ్రిమెంట్ 2 టౌన్లో జరిగింది పోలీసుల సమక్షంలో. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ కనుగొండ సుధాకర్ రెడ్డి. సో ఈ అగ్రిమెంట్ జరిగినాక కూడా
వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీని కూడా వాళ్ళు పట్టించుకోకుండా పోతే అప్పుడు మా తమ్ముడు కోర్టులో కేసు వేసాడు. కనీసం ఆ దీంట్లో ఆ అగ్రిమెంట్లో నా రెస్టారెంట్ పేరు ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్, కానీ దీంట్లో ఎంజీ గ్రాండ్ అని కూడా ఉండదు. ఎందుకంటే ఇదొక వాళ్ళ లోన్ కోసం కావాలని చేపించుకున్న అగ్రిమెంట్ కాబట్టి, మళ్ళా మీకు పర్ఫెక్ట్గా ఎట్లా కావాలంటే అట్లా అగ్రిమెంట్ చేపించుకుంటామని చెప్పారు కాబట్టి, సో చూడండి, ఇది నా రెస్టారెంట్ పేరు ది ఎంజీ గ్రాండ్, ది జీ గ్రాండ్ అని వేసుకున్నారు. ఏమంటే వాళ్ళ లోన్ పర్పస్ చేసుకునింది. సో వాళ్ళు మళ్ళా నాకు అగ్రిమెంట్ చేసి ఇచ్చింది లేదు. సో మీరు చూసారు, లిఫ్ట్ లేదు, పార్కింగ్ లేదు, ఆ అగ్రిమెంటు మా పేరుతో చేసుకునింది కాదు. అండ్ ఇది ఎప్పుడు కేసేసింది వాళ్ళు, నా తమ్ముడు ఎప్పుడు కేసేసింది, 2020 సుమారు 6 సంవత్సరాల నుంచి కోర్టులో జరుగుతుంది. సుమారు 6 సంవత్సరాల నుంచి కోర్టులో జరుగుతుంది. కోర్టులో జరిగే విషయం ఏ రోజు కన్నా ఫైనల్గా ఏ న్యాయం ఏది కోర్టు డిసైడ్ చేస్తే అది ఎవరైనా చేయాల్సిందే కదండి. కోర్టుకు వ్యతిరేకంగా అయితే ఎవరు పోలేరు కదా, ఎవరు కోర్టుకు వ్యతిరేకంగా పోలేరు కదా. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఇప్పుడు ఎంజీ గ్రాండ్ ఓనర్ ఉమేష్కి వాళ్ళకి జరుగుతుండే విషయంలో పదే పదే మైఫోర్స్ మహేష్ అనే పేరు ఎందుకు వస్తుంది, మైఫోర్స్ మహేష్ అనే పేరు ఎందుకు తీసుకురావాలా? మీకు విలేకరులందరినీ నేను మాట్లాడుగుతా, ఎవరన్నా కానివ్వండి, ఒక 50,000 రూపాయలు ఒక బాండో చెక్కో ఏదైనా ప్రూఫ్ తీసుకోకుండా ఇస్తారండి? 2023లో నేను జనసేన స్టేట్ సెక్రటరీ అయ్యానండి. నేనేదో పార్టీనో అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నా అంటారు. బెదిరించేది కాదండి. నేను ఏ రోజన్నా వాళ్ళతో మాట్లాడినానా, వాళ్ళకి ఏదన్నా నాకు మెసేజ్ చేసినారా, లేదా డైరెక్ట్గా వాళ్ళని కలిసినారా? ఏ రోజు పరమేశ్వరుడు సాక్షిగా వాళ్ళు ఏ రోజు నన్ను కలిసిన వాళ్ళు కాదు, నన్ను ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కాదు, నన్ను ఇచ్చేసిన వాళ్ళు కాదు. ఈరోజు కేవలం రాజకీయంగా భగవంతుడి కృపతో, పవన్ కళ్యాణ్ గారి కృపతో నాకు పార్టీ పరంగా పదవి రావడం, లేదా గవర్నమెంట్లో నాకు ఏపీఎస్సీ డైరెక్టర్ రావడంతో వాళ్ళు రగిలిపోయి, మీకు ఇంకోటి చెప్తా, ఈ అన్ని ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక నాయకుడు 11 గంటల పైన ఇప్పుడు ఏమేమైతే జరుగుతున్నాయో ఇవన్నీ జరుగుతాయని నన్ను బెదిరించినాడు. వీడియో ఫోన్ రికార్డింగ్ ఉంది, ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి కాన్సిక్వెన్సెస్లో అవన్నీ చెప్పాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆపరు, ఇంకా చేస్తారు ఖచ్చితంగా, నాకు అది తెలుసు. ఈ ఆన్సర్స్, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, నన్ను అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని నన్ను అభిమానించే వాళ్ళు మదనపల్లి జిల్లాలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మైఫోర్స్ మహేష్ అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలని చెప్తాండ. ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తాండ, పవన్ కళ్యాణ్ గారికో జనసేన పార్టీకో ఏ కించిత్తు చెడ్డ పేరు వచ్చే పని, తప్పుడు పని మైఫోర్స్ మహేష్ చేయడు. పవన్ కళ్యాణ్ గారు ఏదంటారు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారి తల తెగిపోయే ఒక రాజ్యాంగం రావాలని. నేను కూడా చెప్తాండా, నేను తప్పు చేయాల్సి వస్తే నా తల నరుక్కుంటా, కానీ నేను తప్పు చేయను. నేను తప్పు చేయలేదు, చేయను. నా తప్పల్లో ఒకటే రాజకీయాల్లోకి రావడం, బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి రావడం, సక్సెస్ అవ్వడం. నేను సక్సెస్ అవ్వడమే నా తప్పు. ఇప్పుడు కష్టపడి సక్సెస్ అవ్వడం, 150 రోజుల పైన పాదయాత్ర చేసిన, ఒక ఇన్ఛార్జ్ చేయాల్సిన పనులు చేసిన, ఒక స్టేట్ లీడర్ చేయాల్సిన పనులు చేసిన, 3 రాష్ట్రాల్లో ఎప్పుడు పంపించినా పోయి రాజకీయం చేసుకొని వచ్చిన, నేను కష్టపడినా నాకు దానికి పవన్ కళ్యాణ్ గారు, పరమేశ్వరుడు గారి కృపతో నాకు ఈ ఆశీర్వాదం దొరికి నాకు ఈ పదవులు వస్తే, మీరు నన్ను ఎంత చిత్రహింసలకు గురి చేస్తానంటే, కనీసం ఒక వైట్ పేపర్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగానూ లేదు. కానీ నన్ను ఇంత క్షోభకు గురి చేయడం, నా కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తి, వాళ్ళు చేసిన పాపం ఏంది, నా తమ్ముడు చేసిన పాపం ఏంటంటే నాకు తమ్ముడుగా పుట్టడం, నా తల్లి చేసిన పాపం ఏంటంటే నాకు తల్లిగా ఆమె నన్ను కనడం, అంత తప్ప వాళ్ళు చేసిన తప్పేం లేదు, వాళ్ళు చేసిన పాపం ఏం లేదు. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఇస్తుంది కదండి మీకు. కోర్టులో ఉండే కేసులు ఇవి. ఇన్ని రోజులు నేను రియాక్ట్ కాని దానికి కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందేమో, నేను రియాక్ట్ కాల. మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే, దాంట్లోనూ నేను పార్టీ కాదు, కనీసం నేను సాక్షి కూడా నేను కాదు. దానివల్ల నేను మాట్లాడచ్చు అని తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతాను. దయచేసి అర్థం చేసుకోండి, ఎవ్వరిది ఏ ఒక్క రూపాయి నేను తినలేదు. ఒకవేళ నేను ఎవరికైనా ఒక 50,000 ఇవ్వాలన్నా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా ఉంటారండి? ఒక నెలలో చేయకుండా ఉంటారా? కొన్ని సంవత్సరంలో చేయకుండా ఉంటారా? 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 4 ఏళ్ళలో? వీళ్ళు విమర్శిస్తా అంటే ప్రకారం 2023లో నాకు జనసేన పదవి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరన్నా కానీ, 2023 అంటే ఇప్పటికి 2026 4 ఏళ్ళు అయిపోయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు ఎవరన్నా నాతో మాట్లాడినట్టు కానీ, నా దగ్గరికి వచ్చినట్టు కానీ, లేదా ఇంకో వ్యక్తి ద్వారా నన్ను మాట్లాడినట్టు కానీ, ఫోన్ కాల్లో మాట్లాడినట్టు కానీ, ఏదన్నా కానీ ఒక్క సాక్ష్యం చూపించినా మీకు తలంచుతా, నేనే తల తీసుకుంటా. అండ్ ఇంకోటి చెప్తాండా, రేపు ఎస్పీ గారిని కలుస్తా. నా పైన ఈ నిరాధార ఆరోపణలన్నిటిపైన నేను
కేసు ఇస్తాను, వాళ్ళని అడుగుతాను, అదేదన్నా తప్పు ఉంటే నన్ను శిక్షించండి. ఐఎమ్ రెడీ. నా పోలీసు వాళ్ళు నా కాల్ డేటా తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. నాది ఏ చిన్న తప్పు ఉన్నా, లేదు నా చెక్ ఉన్నా, నా బాండ్ ఉన్నా, నేను ఎవరికైనా షూరిటీ పెట్టినా, ఏది చేసినా ఐఎమ్ రెడీ. అండ్ ఇంకోటండి, ఇప్పుడు మీకు నిజంగా అన్యాయం జరిగింటే మీరు నా దగ్గరకో లేదా పెద్ద మనుషుల దగ్గరకో లేదా పోలీస్ దగ్గరకో పోతారు. కానీ ప్రెస్లో కూర్చొని మాట్లాడితే మీకు జరిగే న్యాయం ఏంటని నాకు అర్థం కాదు. మీకుండే సాక్ష్యాలు ఏదో కోర్టుకు చూపిస్తే న్యాయం జరుగుతుంది కదా. సో మీ దగ్గర ఏవీ లేవు కాబట్టి మీరు నన్ను ఇలాగా ఇది చేయడం చాలా అన్యాయం. మళ్ళీ ఈ రెస్టారెంట్లో కూడా పార్కింగ్ మొన్న గొడవ ఒకటి చూశారు, అది అతను కావాలని వాంటెడ్గా చేపించారు. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ లేదు. నా రెస్టారెంట్ వ్యాపారం ఎవరన్నా కార్లో వచ్చేవాళ్ళు, టూ వీలర్లో వచ్చేవాళ్ళు ఎడబెట్టుకోవాలండి మేము కార్లు టూ వీలర్లు. దానికోసమని, అది నా జనసేన పార్టీ ఆఫీస్ కదండి, నా జనసేన పార్టీ ఆఫీస్ అది. ఆ బిల్డింగ్ అంతా నేను రెంట్ కడతాడా, దాని ముందు నా బండ్లు పెట్టించుకోక వేరే వాళ్ళ బండ్లు పెట్టించుకుంటారండి. అది కూడా తప్ప. మీరు పార్కింగ్ ఇవ్వరు, మీరు లిఫ్ట్ ఇవ్వరు, మేము వ్యాపారం ఎట్లా చేయాలా? ఇన్ని కష్టాల్లో కూడా టాప్ రెస్టారెంట్ పెట్టే నా తమ్ముడు, టాప్ రేటింగ్ రెస్టారెంట్ నాది, నా తమ్ముడిది. సో మేము పొలిటికల్గానో బిజినెస్ పరంగానో సక్సెస్ అయితే మరీ ఇంత శత్రుత్వమా? మేము ఏం తప్పు చేసామండి మేము? అండ్ ఇంకోటి, అది ఎవరో ఒక లేడీని పిలుచుకొని వచ్చి ల్యాండ్ ఏదో రిజిస్టర్ చేయిస్తామని చెప్పి ఇచ్చేశారు. అసలు మా అమ్మ పేరుతో ఒక సెంటు భూమే లేదు ఇప్పటి వరకు. ఎవరన్నా ఒక సెంటు భూమి మా అమ్మ పేరుతో ఉంటే ఏదైనా వాళ్ళు ఏమడిగితే అది రాయిచ్చేస్తానండి. ఆమె పేరుట్లోనే ఎవరన్నా కానీ వాళ్ళు చేసే ఆరోపణలు, ఇప్పుడు అంత డబ్బులు ఇచ్చి ల్యాండ్ కొనుక్కునేవాళ్ళు ఈసీ చూసుకోరండి, వాళ్ళ పేరులో రిజిస్టర్ అయిందా లేదు చూసుకోరండి, లింక్ డాక్యుమెంట్స్ చూసుకోరండి. అట్లాడిది మా అమ్మకే డాక్యుమెంట్ లేకపోతే, మా అమ్మకే భూమి లేకపోతే, మా అమ్మ భూమిని ఇంకొకరికి రాయిచ్చినారని మాట్లాడడం ఏందండి? ఒక దానికన్నా ప్రూఫ్స్ ఉన్నాయండి. అండ్ ఇది కూడా కోర్టులోనే ఉంది, అదేదో వాళ్ళు ఏదో చీట్ చేసుకున్నారు, ఏదో జరిగింది, అది కోర్టులోనే ఉంది. కోర్టులో తెలుసుకోవాలి. కానీ దీనికి నాకు సంబంధం ఏందండి? అసలు ఆమెకు ల్యాండే లేదరా మొర్రో అని మేము కొట్టుకుంటా అంటే ఇప్పుడు కూడా చూపించండి ఎప్పుడైనా కానీ, ఏ రోజన్నా. అసలు ఆమె పుట్టినప్పటి నుంచి ఈ పొద్దుటి వరకు ఆమె పేరులో ల్యాండ్ ఉన్నిందంటే మీరు ఏం చెప్తే చేస్తాం. సో ఇంకేమన్నా ఉన్నాయండి? మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. ఎవరు? నేను కాల్లో నన్ను బెదిరించిన వాళ్ళ బెదిరించినారు. ఇవన్నీ జరుగుతాయని చెప్పారు, ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పారు వాళ్ళు. అది ఆల్రెడీ మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళా, వాళ్ళకందరికీ పెట్టా కూడా. అంటే నేను మగోడినండి, నేను మగతనం రాజకీయం చేస్తాను. నాకు రాజకీయం చాలా బాగొచ్చు, రాజకీయం చేస్తాను. ఒకరి పైన బురద జల్లి నేను బాగుపడే కోసం నేను ఏ పనన్నా చేస్తా, కానీ ఇంకోటి చెడిపోయే కోసం నేను ఏ పని చేయను. 11 నిమిషాల వాయిస్ రికార్డింగ్ ఉంది. ఇప్పుడు జరుగుతాండే సీక్వెన్స్, ఈ రోజు వరకు జరుగుతాండే సీక్వెన్సెస్ 40 రోజుల ముందు చెప్పింది ఉంది. కానీ ఇది మీడియా ముందర కాదు, మీ అందరికీ పర్సనల్గా వినిపిస్తాను మీ అందరికీ. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టండి, ఎందుకంటే పార్టీ విషయం అది. సో అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను చెప్తాండా. మీ పిల్ల రాజకీయాలకు, మీ పిల్ల చేష్టలకు నేను భయపడే వ్యక్తిని నేను కాదు. మీరు చేసే ఈ నిరాధార ఆరోపణలు, మీరేదో 10 రూపాయలు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు పిలుచుకొని వచ్చి మీరు చేపించేదో వీటికన్నిటికీ భయపడి మీకు భయపడిపోయి నేనేదో తగ్గిపోయి, వైఎస్ఆర్సీపీ పీరియడ్లో మీరు అందరూ చూసినారు, పొంగునూరు రెస్టారెంట్ క్లోజ్ చేయించారు, గార్మెంట్స్ క్లోజ్ చేయించారు, ఈ రెస్టారెంట్ క్లోజ్ చేయించారు. ఆ రోజు వైసీపీ రాయలసీమ ముఖ్యమంత్రి అనుకునే వ్యక్తులకే నేను భయపడలా. మీరు ఒకటి గమనించండి, అప్పుడేసిన కేసులే కదా ఇవి వైసీపీ పీరియడ్లోనే. మరి అప్పుడు ఎందుకు రాలేదు? 6 ఏళ్ళ తర్వాత ఎందుకు వస్తున్నారు? ఇది బురజల్లే కాకపోతే ఇంకెందుకు వస్తున్నారు మీరు చెప్పండి. ఎవరన్నా కానీ చెప్పండి దానికి ఆన్సర్. 2019-20లో ఈ కోర్టు కేసులు అయింది. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు, 6 ఏళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చినారు? ఒకవేళ నన్ను ఇబ్బంది పెట్టాలంటే నా వ్యతిరేక ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా చేయాలా. అప్పుడు చేసినారు కదా, ఆల్రెడీ 3 ఫ్యాక్టరీలు, ఈ రెస్టారెంట్ ఒక ఫ్యాక్టరీ, ఇంకో పూనూరులో రెస్టారెంట్ క్లోజ్ చేయించినారు కదా. మరి అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నారు? అప్పుడు లేవా ఈ మీడియాలు, అప్పుడు లేవా యూట్యూబ్ ఛానల్స్? అప్పుడే రావచ్చు కదా. సో ఇదంతా కూడా ఇప్పుడు నాకు వచ్చిన పదవులో లేదు, రేపు పొద్దున్నే నాకు ఇంకా ఏడ పెద్ద పదవి వస్తుందని చచ్చిపోతుండారు. దయచేసి ఆ వ్యక్తికి చెప్తాండా, ఆ వ్యక్తితో పాటు ఉన్న 3-4 నేను కష్టాన్ని నమ్ముకొని వచ్చినాను, పరమేశ్వరుని నమ్ముకొని వచ్చినాను. పవన్ కళ్యాణ్ గారు నాతో పాటు ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మచ్చొచ్చే పని ఏ పని చేయను, ప్రాణం పోయినా చేయను. ఆ పరిస్థితి, తప్పు చేసే పరిస్థితి గొంతు కోసుకుంటా కావాలంటే.
సరే ప్రూఫ్ ఉంది లేదా డబ్బులో ఇంకోటి నిజం అనుకోండి, ఆ 5-6 ఏళ్ళ నుంచి ఎందుకంటే నాకు ఫోన్ కూడా చేయలే, నన్ను ఎందుకు కలవలే? నేను మనుషుల్లో ఉంటానా? 24 గంటలు జనాల్లో ఉంటాను కదా. నా ఇంట్లో వాళ్ళకంటే మీతోనే ఎక్కువ ఉంటాను కదా నేను. నా ఫేస్బుక్ ఓపెన్ చేసిన రోజులో కనీసం 4-5 గంటలు లైవ్లోనే ఉంటుంది. సో నన్ను ఎవరు అడిగే పని కూడా ఫేస్బుక్ చూసినా కూడా ఏడున్నాడని తెలిసిపోతుంది, ఈజీగా వచ్చి కలవచ్చు. 150 రోజులు పాదయాత్ర ఇంటింటికి తిరిగిన, ఆ రోజు రాలే. ఇవన్నీ తర్వాతే కదా ఇవంతా. ఎస్ కరెక్ట్. అది అడుగుందండి అసలు, అడుగుందండి ఆ ఇష్యూ అడుగుందండి కోర్టులో కదా ఉండేది. ఎప్పటి నుంచి అండి కోర్టులో ఉండేది? 2020 నుంచి. ఆయన ఒక మాట చెప్పండి, మీకు గుర్తుందో లేదు, 10 నెలలు రెంట్ కాకపోతే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 8 లక్షలు ఒకటేసారి కట్టినారు అని. నీకు ఇప్పుడు కట్టకపోతే అప్పుడు 10 నెలలు కట్టకపోతే నీకు ఏదో 8,10,000 ఇచ్చింది, ఒకటేసారి కట్టినారు ఇల్లు అని ఆయనే చెప్పాడు. మీదేనేమో కదా అది అనే ఆ వాయిస్ వచ్చినది మీ దాంట్లోనే కదా. సో చూశారు కదా మీరు. అప్పుడు 10 నెలలు కట్టకపోతే ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళు కట్టకపోతే ఎందుకు ఇవ్వరండి కోర్టు? సరే ఓకే, కోర్టులో ఉంది కదా, ఏ రోజుకైనా కోర్టులో న్యాయం జరుగుతుంది కదా. మళ్ళీ ఎందుకు మీరు మీడియాలోకి వస్తాను? మీడియా సాక్ష్యాలను కోర్టు ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా? మీ దగ్గర ఉండే సాక్ష్యాలు కోర్టుకు తీసుకెళ్ళండి, కోర్టు మీకు న్యాయం చేస్తుంది కదా. అండ్ పోనీ ఈ కోర్టు కేసుల్లో మహేష్ అనేవాడు ఏడన్నా పాయింటెడా? మీరు డాక్యుమెంట్స్ చూపింటారు కదా, మహేష్ పేరు ఏడన్నా ఉందా? మహేష్ పేరుతో ఏదన్నా డాక్యుమెంట్ ఉందా? మహేష్ పేరుతో ఏదైనా ఒక బాండ్ ఉందా? మహేష్ పేరుతో ఏదైనా ఒక చెక్ ఉందా? మహేష్ పేరుతో ఏదైనా వైట్ పేపర్ ఉందా? సో ఇవంతా నిరాధారంగా ఒక రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇప్పుడు వచ్చిండే పదవులు కాదు, ఇంకొచ్చే పదవి కూడా రానికుండా చేయడం కోసం ఇవి చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎదుర్కొని పైకి రాగలిగే అన్ని రాజకీయాలు చూసేసాను నేను. సో ఐఎమ్ మెచ్యూర్డ్ ఎనఫ్. రాజకీయంగా వీళ్ళకంతా బాగా తెలిసినోని, చదువులో కూడా వీళ్ళందరికంటే బాగా చదివినోని, క్యారెక్టర్లో కూడా ఉన్నాను. నా పైన ఏ రోజున్నా ఒక ఇంచు కబ్జా చేసినట్టుందా? ఇసుక ఒక లోడ్ ఇసుక తోలినా, ఒక్క బారో ఒక మద్యం వ్యాపారమో నేను చేసినానా? నాకుండే వ్యాపారాలు ఈ రెస్టారెంట్లు, ఈవెంట్స్ అంటే పెళ్లిళ్ళు కానీ చేస్తాం కదా, అవి, గార్మెంట్స్ ఫ్యాక్టరీ, దీనిలో ఏడన్నా కానీ అవినీతి చేసే ఛాన్స్ ఉందండి. ఆ ఆరోపణలు రాకూడదని ఈ వ్యాపారాలు ఎన్నుకున్నా. ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి కొడుకు బిందే కలిపినట్టు ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. రేపు పొద్దున్నే అదే లేడీతో ఇంకేం చెప్పిస్తారో నేను దానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నా. నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా అది కూడా క్లియర్గా ఉండండి. ఇప్పుడు డబ్బులు ఇలాదని చెప్పినట్టు రేపు పొద్దున్న నన్ను బలత్కారం చేసినారనో, లేకపోతే నన్ను ఏదన్నా ఇది చేసినారనో, ఆమె ఏదో అనేది మానసికంగా శారీరకంగానే రేపు పొద్దున్న అట్లనే అంటారు. మా తల్లి వయసు వాళ్ళు వచ్చి కూడా అట్లనే అంటారు, లేదు ఇంకోటి కూడా క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. సో దయచేసి నన్ను అభిమానించే వాళ్ళకి అసలు ఒక సెంటే ల్యాండే లేదండి, ఒక సెంట్ ల్యాండే లేదు. ఈ రోజు కాదు, మీరు ఒకవేళ అనుకోవచ్చు ముందుండి మళ్ళీ వేరే పేరు మార్చినారేమో, లేదా ముందు తీసుకొని ఇది చేసిన. అసలు ఆమె పుట్టినప్పటి నుంచి ఈ రోజు ఒక సెంట్ భూమి మదనపల్లి లేదండి. ఆమె కండక్టర్. మీకు ఒకటి అర్థం అవుతుందా? వాళ్ళకి ఎంత కష్టాలు ఉంటాయండి. 2 బిడ్డలను సాకేదే చాలా కష్టం. అది ఏదో మేము వ్యాపారంగా వచ్చిన ఇంకా మాకేదో కొంచెం సక్సెస్ అయింది. కానీ అది కూడా నాకు తెలిసి మీరు చదువుకునే టైంలో మీకు అంటే మీరు ఇంకా చిన్నపిల్లలేమో, సిద్ధార్థ కాలేజ్ ముందరే నాది సైబర్ వరల్డ్ ఇంటర్నెట్ సెంటర్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉన్నింది. మా కళ్యాణ్ ఉంటాడు, ఎంసీటీవీ ముందు కళ్యాణ్ ఉన్నాడు. ఆ కళ్యాణ్కి తెలుసు. ఆ కళ్యాణ్ కూడా మా ఇన్స్టిట్యూట్కి వస్తున్నాడు. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు నా స్టూడెంట్లు ఉన్నారు మదనపల్లి. మిట్స్ కాలేజ్లో చదివిన వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గర CC++ నేర్చుకుని పోయేవాళ్ళు. ఆ ఇన్స్టిట్యూట్ పేరే మిట్సే, మహేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్. సో ఇవన్నీ నేను ఇంటర్ నుంచి వ్యాపారాలు చేసుకొని కష్టపడి, నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు పొలిటికల్గా. మీరు ఎవరైనా చూసారో, నాకు ఎవరన్నా గాడ్ ఫాదరో పొలిటికల్గా నాకు ఎవరైనా నేను ఒకడినే వచ్చిన, ఒకడినే నిలబడినా, ఒకడినే చేసిన. ఎవడో ఒకటి చేస్తూ ఉన్నాడు చూడండి, ఆడికి వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉండొచ్చు. కానీ మహేష్కి ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, ఏదన్నా కానీ ఓన్ క్రియేటెడ్. నా పేరు మై ఫోర్స్ మహేష్. దాంట్లో మా తండ్రి పేరు, మా ఇంటి పేరు లేదు కదా. అట్లా సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఏదో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ఒక ఇన్స్పిరేషన్తో కష్టపడుకొని చేసిన. సో నాకు తెలిసి మీ క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఆన్సర్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏదన్నా ఉండింది అనుకోండి, నన్ను అడిగితే ఎవరికైనా నేను అందుబాటులో ఉంటా, ఏదైనా చేస్తా. నడకండి 5-6 ఏళ్ళ తర్వాత ఇట్లా పెడతాడారంటే వాళ్ళ బుద్ధి దాంట్లో అర్థమవుతుంది. దయచేసి దీన్ని క్లియర్గా జనాలకి తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటిసారి చెప్తాండా, ఇట్లా చిల్లర రాజకీయాలు చేసే టైం నాకు లేదని. అండ్ దీనికి ఆన్సర్ చేసే ఓపిక నాకు లేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మీరందరూ కూడా నాకు తెలిసి వచ్చిన అన్ని ఆరోపణలకి ఆన్సర్ చేశా. రేపు ఒకసారి SP గారికి కంప్లైంట్ ఇస్తా. ఇంతే, దీంతో చేస్తా. రేపు కూడా నేను మీడియాతో ఏం మాట్లాడకపోతే కంప్లైంట్ ఇస్తా, ఏమన్నా ఇది చూసుకుంటా. అండ్ లీగల్ కోర్టు కేసులు నాకు నా తమ్ముడికి జరుగుతుండే, అది వాళ్ళని తెలుసుకోమనండి. కోర్టు ఏ రోజైనా కూడా న్యాయం ఎవరితో ఉంటే వాళ్ళతో చేస్తుంది. వాళ్ళకి డబ్బులు రావాలని వాళ్ళు అంటారు, నా తమ్ముడికి డబ్బులు రావాలని నా తమ్ముడు అంటాడు. లిఫ్ట్ రాలే, పార్కింగ్ రాలే, నాకు ఇంకా డబ్బులు వాపస్ రావాలని వాడు అంటాడు. ఎవరిది నిజమో ఎవరు తప్పు కోర్టు will decide. సో కోర్టులో ఉండే దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు.
సో మీరందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా నేను తప్పు చేస్తే మీకంటే ముందు నేనే శిక్షించుకోను. నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను, నా గొంతే కోసుకుంటాను. నేను చేయను. నేను పరమేశ్వరుని నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా. నేను కరెక్ట్గా ఉన్నంత వరకే పరమేశ్వరుడు నాతో ఉంటాడు. నేను కరెక్ట్గా లేకుండా పరమేశ్వరుడు నాతో ఉన్నాడంటే ఉన్నాడా? నేను కరెక్ట్గా ఉన్నా కాబట్టే ఇంత ధైర్యంగా పరమేశ్వరుడు ఇది విగ్రహం పట్టుకొని చెప్తాను. సో నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయను. పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఏ చిన్న మచ్చొచ్చే విధంగా నేను చేసే వ్యక్తిని కదా, అలా చేసే అవసరం వస్తే గొంతు కోసుకొని చచ్చిపోనన్నా చచ్చిపోతాను, కానీ నేను చేయను. నాకు పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి పరమేశ్వరుడు, ధర్మం అనేది నేను వదలను. అవి నాతో ఉన్నంత వరకు నన్ను ఎవరు ఇట్లా వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎన్ని మనుషులు వచ్చినా, మనుషులు అంటే కుక్కలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు. రాజకీయంగా మీరైతే మీరు అనుకున్నట్టు నన్ను డౌన్ చేయలేరు, నన్ను ఇది చేయలేరు. నేను నమ్ముకునేది కష్టాన్ని, ఆ పైన పరమేశ్వరుణ్ణి, నా అధినేత పవన్ కళ్యాణ్. జై జనసేన, జై హింద్. పర్సనల్ ఇష్యూ, నాకు కూడా సంబంధం లేదు. జనసేన పార్టీకి అసలు సంబంధమే లేదు. నాకే సంబంధం లేదంటే జనసేనకి ఎట్లా సంబంధం ఉంటుంది? అసలు జనసేనలో పదవి రాకముందు మీరు చెప్పే ఈ కాంట్రవర్సీలన్నీ ఇప్పుడు 2019, 2020, నాకు జనసేనలో పదవి వచ్చింది 2023. సో దయచేసి ఊరికైనా బుర్ర జల్లాలని చేయొద్దండి. మీకు ఏదన్నా ఏది డౌట్ ఉన్నా కూడా ఎవరన్నా అడగండి. ఏదైనా ప్రూఫ్ ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. దయచేసి మీరు కూడా విజ్ఞతగా కొంచెం ఆలోచించి వాళ్ళ దగ్గర ఏదైనా ఎవరి దగ్గర ప్రూఫ్ ఉంటే దయచేసి పెట్టండి. ఇంకా కూడా వచ్చినా కూడా నేనైతే దానికి రెస్పాండ్ అవ్వలేను. నాకు తెలిసి వీళ్ళు ఇంకా దిగజారుతారు. ఎందుకంటే ఆ 11 నిమిషాల కాల్ రికార్డ్ బయట పెడితే దాంట్లో అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కూడా జనసేన పేరుతో కూడా వాడికి కాబట్టి జై జనసేన అని వచ్చేస్తుంది.